శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్లో ఇప్పటికే ఆమోదం పొందిన సిజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్లో వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, వరంగల్లో సిజీహెచ్ఎస్ సౌకర్యాలు లేకపోవటం వల్ల వారు హైదరాబాద్లో లేదా ఇతర నగరాలకు వెళ్లి చికిత్స పొందాల్సి వస్తోందని తెలిపారు. ఇది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వరంగల్లో సిజీహెచ్ఎస్ సెంటర్కు ఆమోదం తెలిపిందని, కానీ ఇంకా ప్రారంభం కానందువల్ల ఉద్యోగులు, పెన్షనర్లు నష్టపోతున్నారని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. వెంటనే వరంగల్ సిజీహెచ్ఎస్లో వైద్య సిబ్బంది నియామకం చేపట్టి శాశ్వత భవనం కేటాయించి సెంటర్ను ప్రారంభించాలని ఎంపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా వరంగల్లో సిజీహెచ్ఎస్ ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు.